హాయ్ అండి అందరికీ. ఎన్నో కారపొడులు తిని ఉంటారు. ఒక్కసారి కొత్తిమీర కారపొడి చేసుకోండి, సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కానీ, టిఫిన్లో కానీ, దేంట్లో అయినా సరే, ఇడ్లీలో, దోశలోకి సూపర్ కాంబినేషను. ఒక్కసారి కొత్తిమీర రైస్ కోసం నేను ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నానండి. శుభ్రంగా ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇదిగో తడి అనేది లేదు, చూసారా? తడి ఉండకూడదు కారపొడికి. శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టాను. ఇంకా మనం నెక్స్ట్ ఏం చేయాలో ఏందో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను కరివేపాకు కారపొడి చేశానండి. అది గిన్నె, నేను ఆ గిన్నెలోనే కొంచెం నూనె వేసాను. ఒక్కరుగా ఆయిల్ వేడెక్కిందాక వేడి చేద్దాం. కిందండి 2 స్పూన్లు పచ్చిమిర్చి వేసుకున్నాం. కొంచెం దోరగా వచ్చేదాకా వేపుకున్నాం. సిమ్లో హైలో పెట్టొద్దు, అది సిమ్లో పెట్టుకున్నా, మీడియంగా పెట్టుకొని దోరగా వచ్చేదాకా వేపుకున్నాం. తిప్పుతుంటే మనం ఇలా ఫ్రై చేస్తుంటే 2 పక్కల మంచి గోల్డ్ కలర్ వస్తుంది, చూడండి. మంచి కలర్ వచ్చి చూసారా? మనం ఇవన్నీ నేను ఎండుమిరపకాయలు వేయట్లేదు, కారపొడి వేస్తున్నాను. ఇంకా దీంట్లోకి అది వేగిన చూసావా, మంచి కలర్ వచ్చేసింది. ధనియాలు వేసుకుందామండి, ఒక 2 స్పూన్లు. కొంచెం ఫ్రై కాగానే జీలకర్ర అండి, 1 స్పూను. చూసారా? తర్వాత కొత్తిమీర అండి వేసేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాం. కొత్తిమీర క్రిస్పీగా వచ్చిందాక వేసుకోవాలండి, ఎందుకంటే మనకి పొడైపోకుండా ఉండాలంటే మంచిగా తేగాలి. కొంచెం పసుపు వేసుకున్నామండి. కొంచెం చింతపండు ఎంతండి, కొంచెం వేస్తున్నాను. చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మంచి కలర్, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, గింగిలా ఆగదు. చూడండి ఎంత చక్కగా వేయకుండా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండి ఇందాక కరివేపాకు కారం వేసిందే, నేను కడగలేదు జార్ని, మళ్ళీ తడి చేయకూడదు కదా, అందుకని మనం ఇందాక కొత్తిమీర అది ఎంచుకున్నాం కదా, బాగా చల్లారిపోయింది. ఇది కూడా దీంట్లో వేసేసుకున్నాం. వేసుకున్నాక దీంట్లోకి చిన్నులపాయలండి 2 రెప్పలు. తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోండి, నేనైతే 1 స్పూన్ వేస్తున్నా కల్లుప్పు. ఇందులో 1 స్పూను, 2 స్పూన్లు ఉంటాయండి, 2 స్పూన్లు శనగత్తనాలు వేస్తున్నాను. దీన్ని ఇంకా మనం మెత్తగా పేస్ట్ పొడి చేసుకుందాం. సరే, చూసారా? ఒక్కసారి మళ్ళీ ఇలా అనుకుంటే చేసుకుందాం. చాలా బాగుంటుంది. అన్ని కారపొడులు తిన్నారుగా, ఒకసారి ఈ కారపొడి ఎలా ఉందో ట్రై చేయండి. శుభ్రంగా అలా అన్నాక 2 స్పూన్లు కారం వేసుకుందాం. నేను ఎండుమిరపకాయలు వేయట్లేదని చెప్పా కదా, 2 స్పూన్లు కారపొడి వేసేసాను. దాన్ని కూడా పొడి చేసేసుకుందాం. ఓకే, ఇంకెంత మాత్రం చాలు. మరీ
మెత్తగా చేసినా బాగోదండి. ఒక మనకి పొడి పొడిలాడుతూ ఉంటేనే కారపొడి బాగుంటుంది. చూడండి చక్కగా ఉంది కదా. ఇంక మనం తీసి గిన్నెలో వేసేసుకుందాం. కారం ఎంత ఎర్రగా ఎలా ఉందోనండి, సూపర్గా ఉంది. ఒకసారి ఇలా కొత్తిమీరతో మంచి కారపొడి చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెబితేనే కదండి అది ఎక్కడ దాకా పోతుందా ఏంటని తెలిసేది. నిజంగా అండి ఏందో చేస్తున్నా కానీ వీడియోలు అవి ఫేమస్ కావట్లేదు. మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నాకు అంతగా చేతగాకం చేస్తుంటాను, కానీ కారపొడి మటుకు సూపర్గా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.